మొన్న జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022లో మోడీ గారు భారతదేశం 5G సేవలను అధికారికంగా లాంచ్ చేశారు. 5G సేవలు అంటే మాటలు కాదు, ఇది ఒక విప్లవం అని చెప్పొచ్చు, ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ప్రతి సంవత్సరం యాన్యువల్గా మొబైల్ కాంగ్రెస్ భారతదేశంలో జరుగుద్ది. దానిలో సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం ఆపరేటర్స్, ఆ రంగంలో సంబంధించిన వాళ్ళందరూ ప్రజెంట్ అవుతారు. దానికి సంబంధించి రకరకాల సమాలోచనలు చేస్తారు. సో 5G సేవలు అనేవి ఇప్పుడు అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతూ వస్తుంటే అవి అద్భుతాలు సృష్టిస్తాయి. మనందరికి తెలుసు 1G, 2G, 3G, 4G ఇవన్నీ ఈ టెక్నాలజీస్ అన్ని విదేశాల నుంచి మనం తీసుకున్నాయి, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాయి. కానీ 2018లో మొట్టమొదటిసారిగా ఇండిజినస్గా అంటే స్వదేశీయంగా ఒక టెస్ట్ బెడ్ని ఏర్పాటు చేసి దానిలో CDOT అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, IITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వీళ్ళందరినీ అనుసంధానం చేసి రకరకాల అకాడమిక్స్ను, రీసెర్చ్ సెంటర్స్ను మనం 5G సేవల్ని లాంచ్ చేయడానికి ప్రయత్నం స్టార్ట్ చేసాం 2018 నుంచి. సో అద్భుతంగా ఈ 4 ఏళ్లలో ఫలితాలు సాధించి అఫీషియల్గా మనం 5G సేవలు లాంచ్ చేసాం మొన్నటి నుంచి. భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ వేలం ఆల్రెడీ జరిగింది. దాదాపు 1,50,000 కోట్ల గ్రాస్ రెవెన్యూ దీని మీద వచ్చింది. దీనిలో 3 సర్వీస్ ప్రొవైడర్స్ 5G సేవలను కొనుక్కున్నారు స్పెక్ట్రమ్ని. ఒకళ్ళు గరిష్టంగా కొనుక్కుంది అంటే ఎక్కువ హైయెస్ట్ కొనుక్కుంది రిలయన్స్ వాళ్ళు, తర్వాత కొంతవరకు ఎయిర్టెల్, తర్వాత వోడాఫోన్ వాళ్ళు అనమాట. వీళ్ళు 5G స్పెక్ట్రమ్ని ఆల్రెడీ ఆక్షన్లో కొనేసుకున్నారు. తర్వాత దేశవ్యాప్తంగా 13 ప్రధాన నగరాల్లో 5G సేవలు ప్రారంభం కానున్నాయి. కొన్నిట్లో ఆల్రెడీ ప్రారంభం అయ్యాయి కూడా. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగాం, హైదరాబాద్, జామ్నగర్, కలకత్తా, లక్నో, ముంబై, పుణె. వచ్చే కొన్ని సంవత్సరాల్లో 1-2 ఏళ్లలోనే దేశవ్యాప్తంగా 5G సేవలు అందించనున్నారంట. అన్ని దానిలో ఆల్రెడీ ఎయిర్టెల్ చెప్పేసింది, మేము ఆల్రెడీ 5G సేవలు స్టార్ట్ చేసేసామని. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది అనమాట. సో 5G టెక్నాలజీకి అద్భుతమైన ఎకనమిక్ పొటెన్షియల్ ఉంది. ఆర్థికంగా దేశంలో ఒక సరికొత్త విప్లవం తీసుకొస్తుంది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత చాలా స్పీడ్గా బలోపేతమయ్యే అవకాశం ఈ 5G సేవల వల్ల వస్తుంది అనమాట. అంబానీ గారి మాటల ప్రకారం ప్రస్తుతం భారతదేశం $3 ట్రిలియన్ ఎకానమీ, $3 ట్రిలియన్ ఎకానమీ అండ్ పర్ క్యాపిటా $2,000 పర్ యానం అనమాట. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ $2,000. అయితే 2047 నాటికి అంటే మనం 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ జరిపే నాటికి ఈ 5G సేవలు కనుక సక్సెస్ అయితే అంబానీ గారి కథనం ప్రకారం భారతదేశం మీరు ఊహించరు $40 ట్రిలియన్ ఎకానమీ అవుతుందంట. దాదాపు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 20,000 యాన్యువల్గా ఉంటుందంట, $20,000. అంటే ఒకసారి ఆలోచించండి ఎంత చేంజ్ రాబోతుంది అనేది. ఇదన్నీ ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB వాళ్ళ రిలీజ్ ప్రకారం 5G సేవల నాణ్యత మనం కనుక జాగ్రత్తగా ఉపయోగం చేసుకుంటే 2035 నాటికి $450 బిలియన్ క్యుములేటివ్ ఎకనమిక్ బెనిఫిట్ జరుగుతుందంట. $450 బిలియన్ క్యుములేటివ్ ఎకనమిక్ బెనిఫిట్ జరుగుతుంది కేవలం 5G ద్వారా. సో అన్ని రంగాల్లో మనకి ఒక ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ చూడొచ్చు 5G టెక్నాలజీ వస్తే. 4G కన్నా 5G బెటర్. ఎలా బెటర్? చాలామంది అంటారు 5G అని. అసలు 5Gలో ఉన్న అద్భుతమైన పర్స్పెక్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ICTలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఒక మాట ఉంటుంది, లేటెన్సీ అని. లేటెన్సీ అంటే సమాచార ప్రచారంలో ఎంత ఆలస్యం జరుగుతుంది, సమాచారం ట్రాన్స్మిట్ అవటంలో ఎంత ఆలస్యం జరుగుతుందంటే 4Gలో అయితే గరిష్టంగా హైయెస్ట్ 200 milliseconds లేటెన్సీ ఉంది. అంటే ఒక సమాచారం వెళ్ళటానికి దాదాపు 200 milliseconds, కొంతమంది 150 అంటారు, కొంతమంది 100 milliseconds అంటారు, మ్యాక్సిమం 200 milliseconds లేట్ అవుద్ది అనమాట. అది 4G. కానీ 5G టెక్నాలజీలో 1 millisecond అంతకంటే తక్కువ, 1 millisecond అంతకంటే తక్కువ లేట్ అవుద్ది. అంటే అసలు సమాచారం అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట. అసలు జస్ట్ మిల్లీసెకండ్, 1 millisecond. సో సమాచారంలో అంతరాయం ఉండదు అనమాట 5G టెక్నాలజీలో. దీనివల్ల సరికొత్త సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇది కొత్త బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు, ఊతం అని చెప్పొచ్చు 5G టెక్నాలజీ. ఉదాహరణకి మనం డ్రైవర్లెస్ కార్స్ అంటున్నాం. ఎదురుగా ఏ ఎనిమలో ఇంకో కారో వస్తుంది, ఏ మనిషి వస్తున్నాడు, 1 millisecond అంతకంటే తక్కువ హ్యూమన్ ఎర్రర్ కూడా లేకుండా పర్ఫెక్షన్ ఉంటుంది కదా అప్పుడు. అలానే రోబోటిక్స్ ఉన్నాయి, 100% పర్ఫెక్షన్. టెలి సర్జరీ ఉంటుంది, ఒక సర్జరీలో కూడా ఫాస్ట్ సర్జరీస్ చేయొచ్చు. టెలి ఎడ్యుకేషన్, ఇట్లా అనేక రంగాల్లో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, చాలా రంగాల్లో, బయోటెక్నాలజీలో ఇవన్నీ కూడా 5Gని అనుసంధానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావచ్చు అంట. సో లేటెన్సీ లేకపోవడం అనేది కొత్త టెక్నాలజీస్ రిలీజ్ అవటం చాలా తేలిక అవుద్ది అనమాట. కొత్త టెక్నాలజీస్ చాలా ఫాస్ట్గా మనం
భారతదేశంలో రిలే చేసుకోవచ్చు. లేటెన్సీ అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్లో ఉన్న ఆలస్యం తగ్గిపోద్ది బాగా 5G వల్ల. 4Gకి 5Gకి అంత తేడా ఉందన్నమాట. సో ఉదాహరణకి మొన్న మోడీ గారు లాంచ్ చేసినప్పుడు ఇక్కడుండి ఢిల్లీలో ప్రగతి మైదానంలో కూర్చుని స్వీడన్లో ఉన్న కార్ను వర్చువల్గా ఆయన ఆపరేట్ చేశారు. ఢిల్లీలో ప్రగతి మైదానంలో కూర్చుని స్వీడన్లో ఉన్న కార్ను ఆయన వర్చువల్గా ఆపరేట్ చేశారనమాట. సో ఇప్పుడు మనం కొత్త కొత్త టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకుంటున్నాం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, రోబోటిక్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, 3D ప్రింటింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, వీటన్నిటికీ కూడా 5G అనేది చాలా బ్యాక్ బోన్. 5G ఈజ్ అండర్ కరెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో కొత్త కొత్త టెక్నాలజీస్ అని చెప్పా కదా, వీటిని ఫ్రాంటియర్ టెక్నాలజీస్ లేదా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటారు అనమాట. వీటన్నిటికీ 5G అనేది ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక కొత్త ప్లాట్ఫామ్ ఇవ్వనుంది. భారతదేశం డిజిటల్ సొసైటీ దిశగా ముందుకు అడుగులేస్తోంది. సో దీనికి కూడా 5G ఉపయోగపడుతుంది అనమాట. 2018లో మనం డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ ఒకటి చేసాం. సో దాని ప్రకారమే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, IITs, తర్వాత IITs, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, వీళ్ళందరూ కలిసి 5G టెక్నాలజీ మీద రీసెర్చ్ చేశారు. సో గత 7 సంవత్సరాల్లో మనం చాలా అద్భుతాలు సాధించాం టెలికమ్యూనికేషన్ టెక్నాలజీలో. ఈ అద్భుతాలకు సంబంధించి మోడీ గారు మొన్న లాంచ్ చేస్తూ 5G టెక్నాలజీ లాంచ్ చేస్తూ కొన్ని పాయింట్స్ చెప్పారనమాట. 2014 వరకు మనం 100% భారతదేశంలో వాడే మొబైల్ ఫోన్స్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. 2014 వరకు మనం వాడే ప్రతి మొబైల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం అనమాట. తర్వాత దీనిలో కూడా మనం ఆత్మనిర్భర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చుకుని ఇప్పుడు భారతదేశంలో దాదాపు 200 మొబైల్ ఫోన్ యూనిట్స్ ఉన్నాయి, అంటే మొబైల్ ఫోన్ కంపెనీస్ ఉన్నాయి భారతదేశంలో. ఇండియా సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద మొబైల్ ఫోన్స్ ఇన్ ద వరల్డ్. భారతదేశంలో మొబైల్ ఫోన్స్లో ఇండియా సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. ఇండియా మ్యానుఫ్యాక్చరరే కాదు, ఇండియా తన కోసమే కాదు, ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది మొబైల్ ఫోన్స్. అండ్ టెలిడెన్సిటీ మనం ఎంత తెలిసి ఎప్పుడు దాదాపు 85% టెలిడెన్సిటీ ఉంది. 85% టెలిడెన్సిటీ ఉంది, అంటే అంతమందికి మనం రీచ్ అయిపోతున్నాం అనమాట. దాంతోపాటు మొబైల్ ఫోన్స్ ఇండియాలో చాలా చీప్ అయింది. సో ఇంతకుముందు గత 7-8 ఏళ్ల క్రితం 1 GB డేటా ఒక మనిషి వాడుకోవాలంటే 300 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు 1 GB డేటా 10 రూపాయలకి వస్తుంది అనమాట. ఆన్లైన్ యావరేజ్ అంటే ఒక ఇండియన్, అంటే సగటుగా ఒక భారతీయుడు నెలకి 14 GB వాడతాడంట. పాత ఖర్చు ప్రకారం అయితే నెలకి 4200 కట్టాలి 14 GB వాడితే. కానీ ఇప్పుడు నెలకి 125 రూపాయల నుంచి 150 రూపాయల్లో 14 GB మనిషి వాడుకోవచ్చు. ఇది ఒక విప్లవమే కదా. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, బ్రాడ్బ్యాండ్, అంతకు మించి ఇండియాలో ఇవన్నీ పెరగటం వల్ల ఎంత అద్భుతాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు మొబైల్, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, జామ్ ట్రినిటీ కానీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో దీనికి 5G యాడ్ అయితే అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ అల్ట్రా ట్రాన్స్మిషన్, లేటెన్సీ టైం తగ్గితే అసలు ఒకసారి ఊహించుకోండి ప్రపంచం ఎలా ఉంటుందో. నేను ఇంతకుముందు US నుంచి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇక్కడ ఇంటర్నెట్ ఆన్ చేస్తే అబ్బా చాలా డిలే, ఇక్కడ ల్యాగ్ అవుతుంది అనేవాళ్ళు అనమాట. ఆ మీనింగ్ నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు వీళ్ళు ఇండియాని ఇలా విమర్శిస్తున్నారని చెప్పి. అంటే వాళ్ళు హై స్పీడ్ ఇంటర్నెట్కి అలవాటు పడి ఇక్కడ ఇంటర్నెట్ ల్యాగ్ అవుతే అంత వాళ్ళకి అదొక మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. భారతదేశంలో ఇప్పుడు 5G వచ్చేస్తే 1 millisecond అంతకంటే తక్కువ టైంలో మనం ఏదైనా సరే డేటా ట్రాన్స్మిషన్ అనేది అంత ఫాస్ట్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ అనేది అంత ఫాస్ట్ జరిగితే నిజంగా కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ, కొత్త ఇన్వెన్షన్స్కి ఇది ఒక కొత్త నాంది అని చెప్పుకోవచ్చు.